చైనా ఇస్ ద వరల్డ్స్ బిగ్గెస్ట్ సప్లై మార్కెట్. అయితే మ్యానుఫ్యాక్చరింగ్ గురించి డిస్కస్ చేసుకున్నప్పుడు అందరి మైండ్ లో ఫస్ట్ వచ్చే కంట్రీ చైనా. చైనా 1980లో లో అండ్ టెక్స్టైల్స్ అండ్ చీప్ కన్స్యూమర్ గూడ్స్ నుండి ఇప్పుడు ఆటోమేటివ్ అండ్ షిప్ బిల్డింగ్, మిషనరీ, ఎలక్ట్రానిక్స్ వరకు ఎదిగింది. అండ్ ఆల్సో హై స్పీడ్ ట్రైన్స్ అండ్ మైనింగ్, కన్స్ట్రక్షన్ మిషనరీ అండ్ పవర్ జనరేషన్ ఎక్విప్మెంట్స్ ఇంక్లూడింగ్ న్యూక్లియర్ రియాక్టర్స్ వంటి వాటికి కూడా ఇంపార్టెంట్ ప్రొడ్యూసర్ గా ఈ చైనా ఉంది. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఐడియా థింగ్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో చైనా ఎలాంటి ప్రొడక్ట్స్ తయారు చేస్తుంది అండ్ చైనా ఎలా అట్రాక్టివ్ సప్లై మార్కెట్ గా డెవలప్ అయ్యిందనే దాని గురించి ఇన్ డెప్త్ గా తెలుసుకుందాం. ఈ చైనీస్ మ్యానుఫ్యాక్చరింగ్ పవర్ హౌస్ వల్ల చైనా ఎక్కువ ఎకానమీ పీక్ స్టేజ్ లో ఉంటుంది. సో ఆల్మోస్ట్ మనం కొనే 70% ఐటమ్స్ మీద మేడ్ ఇన్ చైనా అనే ఉంటుంది. అయితే చాలా మందికి డౌట్ రావచ్చు, మనం కొనే మాక్సిమం ఐటమ్స్ మీద ఈ లైక్ ఎలక్ట్రానిక్స్ అలాంటి ఐటమ్స్ మీద మేడ్ ఇన్ చైనా అనే ఉంటుంది. ఎందుకు ప్రతి ఒక్క ఐటమ్ మీద అలా ఉంటుందనే డౌట్ కూడా వస్తుంది చాలా మంది. అయితే అందరు అనుకుంటారు చైనాలో లేబర్ తక్కువ రేట్ కి వర్క్ చేస్తారు, సో అందుకే ప్రొడక్షన్ ఎక్కువగా ఉంటుందని అనుకుంటారు. ఇది కూడా కరెక్టే, బట్ అంతకన్నా ఫస్ట్ తెలుసుకోవాల్సింది అక్కడ స్ట్రాంగ్ బిజినెస్ ఈకో సిస్టమ్ తో పాటు లో ట్యాక్సెస్ వల్ల పీపుల్స్ ఓన్ గా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ని క్రియేట్ చేసుకుంటున్నారు. సో ఇప్పుడు చైనా మ్యానుఫ్యాక్చరింగ్ పవర్ హౌస్ గురించి తెలుసుకునే ముందు ఒక చిన్న స్టోరీ చెప్తాను. ప్రీతం అనే వ్యక్తి కొత్తగా హైదరాబాద్ లో రెస్టారెంట్ స్టార్ట్ చేద్దామని అనుకున్నాడు. అయితే ఆ రెస్టారెంట్ కి ఇంటీరియర్ కి కావాల్సిన ఫర్నిచర్ కోసం ఇండియాలోని మెయిన్ సిటీస్ లో చూశాడు. బట్ అతనికి కావాల్సిన డిజైన్ మాత్రం దొరకలేదు అండ్ అదే విధంగా రేట్స్ కూడా హెవీగా ఉన్నాయి. అయితే తన ఫ్రెండ్ సజెస్ట్ చేయడం వల్ల చైనాలో ఫర్నిచర్ ఆర్ ఇంకేమైనా గూడ్స్ గానీ తక్కువ ప్రైస్ లో నెంబర్ ఆఫ్ డిజైన్స్ తో ఉంటాయని చైనాకి వెళ్ళాడు. అక్కడ సన్లింక్ అనే మార్కెట్ ఏరియాలో తనకి కావాల్సిన ఫర్నిచర్ వెతకడం స్టార్ట్ చేశారు. అయితే అక్కడ టైప్స్ ఆఫ్ డిజైన్స్ తో పాటు అండ్ అదే విధంగా తక్కువ ప్రైస్ లో ఉండటం వల్ల హ్యాపీగా తన బడ్జెట్ లో బై చేసుకుని వచ్చాడు. సో ఇప్పుడు ఈ స్టోరీ చెప్పడానికి రీజన్ ఏంటంటే, ఇండియాలోని ఎక్కడో హైదరాబాద్ లాంటి సిటీస్ లో ఉంటూ కావాల్సిన ఫర్నిచర్ కొనాలనుకున్నప్పుడు చైనా అయితే పర్ఫెక్ట్ ప్లేస్ అనే ఆలోచన వచ్చిందంటే అర్థం చేసుకోండి చైనా మ్యానుఫ్యాక్చరింగ్ అనేది వరల్డ్ వైడ్ గా ఎంత డీప్ గా నాటుకుపోయింది. అయితే ఫస్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ అనేది ఎందుకంత ఇంపార్టెంటో చూద్దాం. ఈ సొసైటీ డెవలప్మెంట్ సైకిల్ లో ప్రొడక్టివిటీ పెంచడానికి బెస్ట్ వే ఈ మ్యానుఫ్యాక్చరింగ్ అని చెప్పొచ్చు. ఎందుకంటే మెజారిటీ ఆఫ్ పీపుల్స్ అన్స్కిల్ గా ఉన్నారు అండ్ హై ఇన్కమ్ కలిగి ఉన్న జపాన్, తైవాన్ అండ్ సౌత్ కొరియా లాంటి కంట్రీస్ కూడా ఈ మ్యానుఫ్యాక్చరింగ్ తోనే స్టార్ట్ అయ్యాయి. కొంతమంది అనుకుంటారు ఇండియాలో ఐటీ ఇండస్ట్రీ టాప్ లో ఉంది కదా, సో ఈ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీని ఈజీగా దాటేయగలదని. బట్ యాక్చువల్ గా ఈ డిగ్రీలు, బీటెక్లు చేయడం వల్ల జాబ్స్ వస్తాయని నమ్మకం అనేది చాలా మందికి ఉండదు. అలా ఉండకపోవడం వల్ల ఇండియాలోని 4 మెంబర్స్ యూత్ లో కేవలం ఒకరు మాత్రమే కాలేజ్ లో జాయిన్ అవుతారు. మిగతా 3 మెంబర్స్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ని కోరుకుంటున్నారు. సో గ్రాడ్యుయేటెడ్ కాకపోతే ఐటీలో వర్క్ చేయడానికి ఎలిజిబిలిటీ అనేది ఉండదు. సో అప్పుడు ఐటీ ఇండస్ట్రీ ఎలా డెవలప్ అవుతుంది? అదే ఈ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీలో అయితే అలాంటి క్వాలిఫికేషన్ ఏం అవసరం లేదు. సో అందుకే ఈ మ్యానుఫ్యాక్చరింగ్ అనేది ప్రతి కంట్రీకి అంత ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ చైనా యొక్క అమేజింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ గురించి తెలుసుకుందాం. చైనాలోని జిజియాంగ్ లో ఉండే యువు మార్కెట్ 5.5 మిలియన్ స్క్వేర్ మీటర్స్ లో విస్తరించి ఉంది. తంజోర్ స్టైల్ బేబీ కృష్ణుడి పెయింటింగ్స్ నుండి అథెంటిక్ రాజస్థానీ జ్యువెలరీ వరకు, అసలైన కాంచీపురం చీరల వరకు ఈ మార్కెట్ లో అన్ని దొరుకుతాయి. అదేంటి ఇండియాలో యూజ్ చేసేవి చైనా మార్కెట్ లో ఎవరు కొంటారని అనుకుంటున్నారా? అకార్డింగ్ టు చైనా మార్కెట్స్ ప్రకారం ఎవ్రీ ఇయర్ 4 lakhs ఇండియన్ బిజినెస్ మ్యాన్స్ విజిటెడ్ చైనా మార్కెట్స్. ఎస్, ఇయర్లీ 4 lakhs బిజినెస్ మ్యాన్స్ చైనా మార్కెట్స్ ని విజిట్ చేస్తున్నారు. సో ఒకసారి ఆలోచించండి, మన ట్రెడిషనల్ ఐటమ్స్ మన దగ్గర ప్రొడ్యూస్ అయ్యేవి ట్రేడర్స్ ఇక్కడ కొనకుండా చైనాలో వెళ్ళి ఎందుకు కొంటున్నారు? ఎందుకంటే అక్కడ తక్కువ ప్రైస్ అండ్ బెటర్ క్వాలిటీలో దొరుకుతాయి కాబట్టి. అయితే ఈ మ్యానుఫ్యాక్చరింగ్ అనేది వెరైటీ ఆఫ్ యాక్టివిటీస్. చైనా ప్లాస్టిక్ స్పూన్ తయారు చేయడం నుండి మోర్ దాన్ $150 బిలియన్ వాల్యూ కలిగి ఉండే మిషనరీస్ వరకు దాదాపు అన్నిటిలో ఇన్వాల్వ్ అయి ఉంటుంది. సో అదే ఈ చైనా యొక్క ప్రత్యేకత. ఈ వరల్డ్ బ్యాంక్ చార్ట్ ని చూడండి, చైనా యొక్క గ్రాఫ్ తో పోలిస్తే ఇండియా మ్యానుఫ్యాక్చరింగ్ అనేది ఫ్లాట్ గా ఉంటుంది. చాలా మంది అనుకుంటారు చైనా ప్రొడక్ట్స్ లో క్వాలిటీలో ఉంటాయని, బట్ అది ఒక 10 years బ్యాక్ అయి ఉండొచ్చు. ఇప్పుడు అలాంటి లో క్వాలిటీ ప్రొడక్ట్స్ ని చైనా మ్యానుఫ్యాక్చరింగ్ చేయట్లేదు అండ్ ఎక్స్పోర్ట్ కూడా చేయట్లేదు. సో అయితే నాకు తెలిసిన చైనా నుండి ప్రొడక్ట్స్ ఇంపోర్ట్ చేసుకుని ఒక ట్రేడర్ తో మాట్లాడినప్పుడు అతను డిఫరెంట్ కాన్సెప్ట్ లో ఉండే క్వాలిటీ గురించి చెప్పాడు. అందులో తనకి కావాల్సిన ఐటమ్స్ చైనాలో కాకుండా వేరే కంట్రీస్ లో కూడా దొరుకుతాయి. ఈవెన్ ఇండియాలో కూడా ఆ ప్రొడక్ట్స్ అవైలబుల్ లో ఉన్నాయి. అయితే జర్మనీలో తనకి కావాల్సిన ఐటమ్స్ ఎక్కువ తయారవుతుంటాయి. అతను ఏదైతే ఇంపోర్ట్ చేసుకుంటాడో ఆ ప్రొడక్ట్స్ జర్మనీలో ఫేమస్. బట్ ఆ జర్మన్ మ్యానుఫ్యాక్చరర్స్ హైయెస్ట్ క్వాలిటీని హై ప్రైస్ లోనే అందిస్తున్నారు. చైనా మాత్రం డిఫరెంట్ క్వాలిటీని డిఫరెంట్ ప్రైజెస్ లో అందిస్తుంది. బట్ జర్మన్ క్వాలిటీ కంటే కొంచెం తక్కువ ఉండొచ్చు క్వాలిటీ అనేది, బట్ మనకి కావాల్సిన క్వాలిటీ ఇక్కడ తక్కువ ప్రైస్ లోనే దొరుకుతుంది కదా. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే అన్నిసార్లు క్వాలిటీ అనేది ఇంపార్టెంట్ కాదు.
ఎగ్జాంపుల్ ఒక టిష్యూ పేపర్స్ కొనుక్కోవాలని అనుకున్నాం. ఆ ప్యాకెట్ వచ్చేసి ఒకటి 50 రూపీస్ ఉంది, ఒకటి 60 రూపీస్ ఉంది. 60 రూపీస్ది కొంచెం క్వాలిటీ ఎక్కువ ఉంది, 50 రూపీస్ది కొంచెం క్వాలిటీ తక్కువ ఉంది. మనకి 50 రూపీస్ది సరిపోద్ది. అలాంటప్పుడు 60 రూపీస్ది కొనాల్సిన అవసరం లేదు కదా. సో ఇది కూడా సేమ్ అంతే. అండ్ నెక్స్ట్ ఈ మ్యానుఫ్యాక్చరింగ్ లో ఉండే ఛాలెంజెస్ గురించి తెలుసుకుందాం. ఏదైనా కంట్రీకి ఒక ఛాలెంజ్ ఏంటంటే స్టార్టింగ్ ఇయర్స్ లో డెవలప్మెంట్ చెందిన కంట్రీల కంపెనీస్ తో పోటీ పడాలంటే మ్యానుఫ్యాక్చరింగ్ కి ఆ కంట్రీ యొక్క గవర్నమెంట్ సపోర్ట్ అనేది చాలా ఉండాలి. అండ్ అదే విధంగా గుడ్ క్వాలిటీతో ప్రోడక్ట్స్ తయారు చేయడానికి ఆ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ ఓనర్ అండ్ వర్కర్స్ కూడా ఆ ప్రోడక్ట్స్ మీద పూర్తిగా అవగాహన అనేది ఉండాలి. సో ఇలా వర్కర్ సపోర్ట్ అండ్ గవర్నమెంట్ సబ్సిడీస్ తో పర్ఫెక్ట్ గా రన్ చేస్తే మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీలో సక్సెస్ అవ్వడం అనేది ఈజీ అవుతుంది. అండ్ నెక్స్ట్ చైనాలోని ఇండస్ట్రియల్ రీజియన్స్ అండ్ సిటీస్ గురించి చూద్దాం. చైనాలో మిగిలిన ఏరియాస్ తో పోలిస్తే ఈస్ట్ కోస్ట్ బాగా డెవలప్ అయింది అండ్ పాపులేషన్ కూడా ఎక్కువగా ఉంటుంది అక్కడ. సో ఇప్పుడు చైనాలో మోస్ట్ ఇంట్రెస్టింగ్ సిటీస్ గురించి చూద్దాం. షాంఘై, చాంగింగ్ తర్వాత షాంఘై పాపులేషన్ పరంగా బిగ్గెస్ట్ సిటీ ఇన్ చైనా అండ్ దీని ఫినాన్షియల్ సెంటర్ గా కూడా కన్సిడర్ చేస్తారు. ఈ షాంఘైలో వరల్డ్స్ బిగ్గెస్ట్ సీ పోర్ట్ కూడా ఉంది. సో ఇక్కడి నుండి ప్రపంచ దేశాలకి ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ అనేవి జరుగుతుంటాయి. వోల్వో కార్స్ అండ్ వోక్స్ వ్యాగన్ అండ్ జిఎం వంటి కంపెనీలన్నీ ఇక్కడ ఫ్యాక్టరీలని కూడా కలిగి ఉన్నాయి. ఎలక్ట్రానిక్స్, కెమికల్స్ అండ్ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్, అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్స్ అండ్ బయో మెడిసిన్స్ వంటి వాటిని ఎక్కువగా ప్రొడ్యూస్ చేసే సిటీ ఈ షాంఘై. నెక్స్ట్ బీజింగ్. ఆల్మోస్ట్ 22 మిలియన్ పాపులేషన్ తో బీజింగ్ బిజినెస్ అండ్ నేషనల్ ట్రేడ్ డిసిషన్స్ కి ఇంపార్టెంట్ సిటీ. బీజింగ్ ఈజ్ ఏ మేజర్ ప్రొడ్యూసర్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఆటోమొబైల్స్, కెమికల్స్ వంటి వాటికి మేజర్ ప్రొడ్యూసర్ గా ఈ బీజింగ్ అనేది ఉంది. బీజింగ్ లో ఆఫీసెస్ కలిగి ఉన్న మెయిన్ కంపెనీస్ వచ్చేసి వోల్క్స్ వ్యాగన్, నెస్లే, ఫిలిప్స్. కన్క్లూజన్, ఏదేమైనా చైనా కూడా పొలిటికల్ రిస్క్ అండ్ ఎన్విరాన్మెంట్ రిస్క్ ని కూడా ఫేస్ చేస్తూ మరి మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీలో ముందుకెళ్తుంది. సో దిస్ ఈస్ ద వీడియో. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్.